కాపాడుకుంటాం విశాఖ ఉక్కును. ముఖ్యవీరులకు అందరికీ కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలి. అందరికీ కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలి. వచ్చిపోయారు. శ్రీనివాస్ 6 గంటలు వచ్చాడని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. వచ్చి ఏం చేశారు? కోటి రూపాయలు పెట్టించుకొని అడిగాం. ఫార్మాస్యూటికల్ అసెంబ్లీ కంపెనీలో చిన్న కంపెనీలు 22 మంది చచ్చిపోతే మనిషి కోటి రూపాయలు ఇచ్చారు. 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం హిందుస్థాన్ పార్లమెంట్ చచ్చిపోతే మనిషి కోటి రూపాయలు ఇచ్చారు. ఇచ్చిన పార్టీలు ఎవరయ్యాయి? స్టీల్ ప్లాంట్ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. ఇప్పుడు మేనేజ్మెంట్ మేము ఒత్తిడి చేస్తూ ఉంటే కోటి రూపాయలు ఇమ్మని మినిస్టర్ గారు ప్రకటించి వెళ్ళిపోయిన తర్వాత మేమేం చేస్తాం మేనేజ్మెంట్ చెప్తా ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారు కలెక్ట్ చేసుకుని కోటి రూపాయలు ఇచ్చేటట్టుగా ఒత్తిడి తీసుకురావాలని, అవి కూడా స్టీల్ ప్లాంట్ డబ్బులు మాత్రమే తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి కాదని చెప్పేసి తెలియజేస్తూ అప్పుడు మాత్రమే కొంతన్నా వాళ్ళ నష్టాన్ని ఆ కుటుంబాన్ని కష్టాన్ని పోల్చగలం. ఎవరో 1,70,00,000 రూపాయలు వస్తుందని చెప్పి తప్పుడు పెద్దలు చేస్తూ ఉన్నారు. నిన్న నగరాజు అప్పారావు ఇంటికి వెళ్ళాం. ఆయన ఇంటికి కాంట్రాక్ట్ కార్మికులు కూర్చొని కుర్చీ లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగి ఆయనకి ఇచ్చిన 5 లక్షలు దులుపుకుంటే 8 సంవత్సరాల పిల్లాడు 7 సంవత్సరాల పిల్ల ఉన్నారు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగలేదట. ఇవన్నీ ఎక్కడ చెప్పాలా? కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి కోటి రూపాయలు ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. అతి ఘోరమైన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మిక సోదరులందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ యాజమాన్యాన్ని ఒక్కటే కోరుతున్నాం. ఎప్పటికైనా మొండి వైఖరిని వీడనాడి ఉక్కు పరిశ్రమలో తగిన నాణ్యతా ప్రమాణాలని లోపాలను సరిదిద్ది కార్మికుల భద్రతని పూర్తి స్థాయిలో వాళ్ళకి ధైర్యాన్ని భద్రతని కల్పించాలని, ఇక మీదటి కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా యాజమాన్యం తక్షణమే పూర్తి స్థాయిలో ఉక్కు ఫ్యాక్టరీకి మెయింటెనెన్స్ చేసి గతంలో ఏదైతే చాలా కాలంగా ఉన్న మెషినరీస్ అన్నీ కూడా తక్షణమే మెయింటెనెన్స్ చేసి వాటి ప్లేస్లో కొత్త వాటిని ఉంచి, అలాగే పూర్తి స్థాయిలో సామర్థ్యం కలిగిన టెక్నీషియన్స్ కూడా అలాంటి కష్టమైన డిపార్ట్మెంట్స్లో పెట్టాలని, అలాగే కార్మికుల తాలూకా స్థాయిని తగ్గించి సంఖ్యను తగ్గించి 20 మందితో జరిగే పనిని 10 మందితో చేస్తే ఇలాంటి ప్రమాదాలకు దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం. జరిగిన నష్టాన్ని వాళ్ళ కుటుంబాన్ని మనుషులు తేలేకపోవచ్చు, కానీ తగిన స్థాయిలో వాళ్ళ కుటుంబాలందరికీ న్యాయం చేయాలని, వాళ్ళందరికీ శాశ్వతమైన ఉపాధి అవకాశాలు కల్పించాలని, వాళ్ళ కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా 8వ తారీఖున ఘోరమైన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 మంది స్పాట్లో చనిపోయారు. 2 హాస్పిటల్లో చనిపోయారు. 5 ఎంప్లాయీస్, 5 కాంట్రాక్ట్ వర్కర్లు చనిపోవడం జరిగింది. ఇప్పటికి టోటల్గా 15 మందికి జరిగింది. ఇటువంటి ప్రమాదం 13/6/2012లో SMS 2లో జరిగింది. ఇది SMS 1లో జరిగింది. SMS 2లో కూడా 19 మంది చనిపోయారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా భవిష్యత్తులో మేనేజ్మెంట్ సరైన తీసుకోవాలని యూనియన్లు చెప్తూ ఉన్నాయి, కానీ సరైన సేఫ్టీ లేక ఇటువంటి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి జరిగిన కారణాలు ఒకటి, నాసిరకమైన మెటీరియల్ రా మెటీరియల్ వస్తుందని ఒకటి, సరైన ఇది లేక అది జరిగిందని అందరికీ ఆల్రెడీ నాయకులు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు 9వ తారీఖున పర్యటనకు వచ్చారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు ఆయనకి అదే చెప్పాం, సార్ ఈ యంత్రాలు దాదాపు 30 సంవత్సరాలు పైబడ ఉన్నవి, దానికి సేఫ్టీస్ కావాలి, స్పేర్ పార్ట్స్ కావాలి, ఇటువంటివన్నీ మేనేజ్మెంట్కి ప్రభుత్వాలు సమకూరిస్తే మేము దానిపైన ఆ సేఫ్టీస్ ఆ పనులు అన్నీ జరుగుతాయని చెప్పి వివరంగా చెప్పాము. ఈ 10 మంది మృతులకు వాళ్ళ ఆత్మకు పవిత్రమైన శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ జరిగిన రోజు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు ఇమీడియట్గా చొరవ తీసుకున్నారు. ఎప్పుడైతే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఇమీడియట్గా మా ఇన్ఛార్జ్ అయిన శ్రీ కోటారావు గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం, ఆయన ఇమీడియట్గా ఆయన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పల్లా శ్రీనివాసరావు గారు తీసుకుని వెళ్ళారు. ఇమీడియట్గా గవర్నమెంట్ ఇమీడియట్గా దాని మీద యాక్షన్ ఇమీడియట్గా తీసుకున్నారు. వాళ్ళు వెంటనే డైరెక్షన్స్ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన ఏ యాక్షన్స్ తీసుకోవాలో వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఆ రోజు రాత్రి సుమారు 2 గంటల వరకు కూడా నైట్ స్టీల్ మినిస్ట్రీ గారు వచ్చారు. ఆయనతో మీటింగ్స్ ఆర్గనైజ్ చేశారు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే హోమ్ మినిస్ట్రీ గారు అందరూ. సో ఆ రోజు నైట్ అనౌన్స్మెంట్స్ చేశారు, అంటే లైక్ కాంట్రాక్ట్ వర్క్ ఫోర్స్కి
ఏ బెనిఫిట్స్ వస్తాయి, అలాగే ఎంప్లాయీస్కి ఏ బెనిఫిట్స్ వస్తాయని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా నెక్స్ట్ రోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు కూడా విశాఖపట్నం పర్యటనకు వచ్చి స్టీల్ ప్లాంట్ పర్యటించారు. వచ్చిన వెంటనే ఆ రోజు చాలామంది ఏవైతే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఎందుకంటే ఒక ప్రిసర్వే కమిటీ అనేది ఒకటి ఆల్రెడీ అక్కడ అంటే లైక్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ కమిటీ ఆల్రెడీ వచ్చింది. ఎందుకంటే ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దాని ఎందువల్ల జరిగింది, ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండడానికి ఎటువంటి కాపా తీసుకోవాలి, కరెక్టివ్ అండ్ ప్రివెంటివ్ యాక్షన్స్ తీసుకోవాలని ఆ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఆల్రెడీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్లో అయిన ఇన్సిడెంట్కి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఆ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఏదైతే దాని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా తగిన చర్యలు తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా హ్యూమన్ ఎర్రర్ అయ్యి ఉంటే డెఫినెట్గా దాని తగిన యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇదే కాకుండా ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ నుంచి అలాగే ఇక్కడున్న కూటమి ప్రభుత్వం నుంచి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మనము వాళ్ళందరినీ కూడా తీసుకొని రావడం అయితే జరగదు, కానీ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మంచి జరిగేటట్టు కూటమి ప్రభుత్వం 100% ప్రయత్నిస్తుంది. వాళ్ళకి మంచి జరిగేంత వరకు కూడా కూటమి ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి, అలాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ కోన్ తాతారావు గారు కూడా వాళ్ళకి అండగా ఉంటారని చెప్పి మరొకసారి మరి నేను 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాను. కానీ ఎటువంటి యాక్సిడెంట్ అసెంబ్లీలో జరగలేదు. ఈ యాక్సిడెంట్ జరుగుతుందని కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే మెటీరియల్ నాశరకం వల్లే జరిగిందని వారి నుంచి తెలుస్తుంది. రాబోయే రోజులు ఏదైతే 9వ తారీఖు పర్యటనకు వచ్చినటువంటి ఇటు లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ 90 రోజుల్లో ఇది ఏం జరిగిందంటే దాని మీద తగు చర్యలు తీసుకొని ఏదైతే ఎక్కడ లోపం ఉందో దాని మీద మేము గట్టిగా ఫైట్ చేసి పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. బాధితులకు అండగా ఉంటామని, అండగా నిలిచి వారి తరపున మేము అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది. కానీ రాబోయే రోజుల్లో మన విశాఖ వృత్తిలో ఏదైతే మన ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కేఎస్ఎన్ గారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో దీనికి జరిగినటువంటి దాన్ని అందరూ ఏకదాటిగా ఖండించి తగు చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక ఈరోజు ఈ సమితి ఈ కొవ్వొత్తి ప్రదర్శనకు వారి మిత్రుల తరపున భారతీయ మజ్దూర్ ప్రధాన కార్యదర్శి. ఏదైతే SMS 1లో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. దాదాపు 10 మంది కార్మికులు కోల్పోయాం. వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబానికి ప్రజాకి తెలియజేస్తున్నాం. అలాగే వారికి ఏదైతే ప్రభుత్వం పరిహారం చెల్లించిందో దానికి ₹1 ఇవ్వాలని భారతీయ మజ్దూర్ సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయాన్ని మినిస్టర్ గారికి కూడా మేము లిఖితపూర్వకంగా పంపడం జరిగింది. అది ఖచ్చితంగా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో అతి ఘోరమైన ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 10 మంది చనిపోయారు. ఆ 10 మందిలో సుమారుగా అందరూ కూడా నిర్వాసిత గ్రామాల నుంచే చనిపోయారు. మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే మన నిర్వాసిత గ్రామాల నుంచే చనిపోయారు. వాళ్ళకి సరైన న్యాయం జరగాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకొని ఇలాంటి ప్రమాదాలను అరికట్టాలని, ఏదైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలని అటు గవర్నమెంట్ కానివ్వండి ఇటు మేనేజ్మెంట్ కానివ్వండి ఏదైతే ఆ రోజు ప్యాకేజ్ అనౌన్స్ చేశారో అది కాకుండా గతంలో SMS 2లో 19 మంది 2012లో చనిపోయారు. వాళ్ళకన్నా ప్రమాదమైన పరిస్థితుల్లో వీళ్ళు చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఆ తరహాలో గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ ఆలోచన చేసి ఆ కుటుంబాలకి న్యాయం చేయాలని చెప్పేసి అని నేను కోరుతూ ఉన్నాను. చాలా ఘోరమైన ప్రమాదం జరిగింది. ఎప్పుడో జరగలేటువంటి భారీ విస్ఫోటనతో అక్కడ ఉన్నటువంటి కార్మికులు సుమారు 15 మందికి ప్రమాదం జరిగింది. అందులో 8 మంది స్పాట్లో చనిపోవడం జరిగింది. 2 హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. ఇద్దరిని రెఫర్ చేయడం జరిగింది. 2 కూడా పరిస్థితులు బాగలేవు. వాళ్ళ పరిస్థితులు కూడా చాలా భయానక పరిస్థితుల్లో ఉంది. ఏదైనా SMS 1లో చాలాసార్లు ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాల మీద అఖిలపక్ష సంఘాలు కానీ విద్యుత్తులు కానీ ఇప్పటికప్పుడు యాజమాన్యానికి యాక్షన్ ఇన్స్పెక్టర్కి లేఖలు ఇవ్వడం జరుగుతుంది. కానీ యాజమాన్యం కానీ లేకుండా ఇన్స్పెక్టర్ కానీ ఎవరు కూడా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు జరిగినటువంటి దానికి యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకోవాలి. కూడా ఈరోజు ఈ యాక్సిడెంట్ అయ్యేది కాదు. ఏదేమైనా సరే ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు వదిలే ప్రసక్తి లేదు.
ఖచ్చితంగా ఈ మరణాలకు కారణమైన వాళ్ళ అధికారులను శిక్షించాలి, అరెస్ట్ చేసి అవసరం అనుకుంటే ఐపీసీ సెక్షన్ కూడా పెట్టాలని చెప్పి మేము గుర్తింపులను డిమాండ్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఏదైనా సరే ఎవరిని ఈ కేసులో వదలవు. ఏదో మంచి వాళ్ళని ఏదో సస్పెండ్ చేశారో, ఒక 15 మందిని ఏదో తెలియని వాళ్ళని సస్పెండ్ చేశారో ఇన్స్పెక్షన్ కమిటీ అని చెప్పి అది చాలా దుర్మార్గం. అది ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా చాలా పెద్ద పెద్ద హ్యాండ్లు ఉన్నాయి ఇందులోనే, వాళ్ళందరినీ పట్టుకుని అరెస్ట్ చేయాలి ఖచ్చితంగానే. అంతేగాని ఏదో పని చేసే వాళ్ళందరినీ కూడా చిన్న చిన్న అందరినీ కూడా అరెస్ట్ చేయడం చాలా తప్పది. ఏదైనా సరే ఇందులో ఉన్న టోటల్ ఈ గూడుపట్టణంలో ఉన్న దొంగలందరూ కూడా బయటికి లాగాలి. ఏదైతే 10 మంది చనిపోయారో ఖచ్చితంగా శిక్షించాలి అందరినీ కూడా అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముందు ఎస్ఎంఎస్లో జరిగిన ఘోర ప్రమాదం వల్ల ఆ రోజు 8 మంది చనిపోయారు, తర్వాత 2 మంది చనిపోయారు. వాళ్ళందరికీ ఈరోజు అగనంపూర్లో అఖిలపక్ష యూనియన్లు, అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ఈ రోజున ఇక్కడ ర్యాలీ పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. దీనికి ముందుగా స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ అధ్యక్షులు కె సత్యనారాయణరావు మాట్లాడుతున్నారు. మిత్రులారా, ఏది ఏమైనా జూన్ 7 తారీఖు జరిగింది చాలా ఘోరమైన ప్రమాదం. జరగకూడదు జరిగింది. ఆల్రెడీ పార్టీ చాలాసార్లు మన యాక్సిడెంట్ అయినాయి, కానీ ఇంత ఘోరంగా ఎప్పుడూ జరిగేది లేదు. ఇది ఖచ్చితంగా యజమాని తప్పిదం అనేది భావించాలి. మేము ఆల్రెడీ దఫాలుగా ఉత్తరాలు రాయడం జరిగింది. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కూడా లాస్ట్ ఉత్తరం రాసాం, స్టీల్ ప్లాంట్లో ఫ్యాట్ లాస్టులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ లెటర్ రాస్తే వాళ్ళు ఒక 7 ఇన్స్పెక్టర్లో 3 రోజుల పాటు స్టీల్ ప్లాంట్లు తిరిగి 1040 పాయింట్లు మీరు అందరూ కూడా అమలు చేయాలి.